ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. దోష నివారణకి దానం చేయలేనప్పుడు ఏం చెయ్యాలి? మనకి ఈ పరిస్థితి రెండు రకాలుగా కనపడుతూ ఉంటుంది. దోషం ఉంది, దానం చేయండి అంటే ఒక్కొక్క గ్రహానికి ఉన్నటువంటి దానాల్ని ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు దానం చెయ్యాలి అని అనుకుంటాం. అయితే చేయలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. అది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏమిటి, ఆర్థిక స్తోమత లేకపోవడం. రెండోది ఏమిటంటే ఒక్కొక్కసారి ఎవరు మనకి సహకారం చేసేవాళ్ళు లేకుండా మంచాన పడి ఉండడం, లేదా చేయలేనటువంటి పరిస్థితిలో దూరదేశాల్లో ఉండటం, అలాంటి కొన్ని అననుకూలటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మన దగ్గర డబ్బు ఉన్నప్పటికీ కూడా దానం చేయగలిగేటువంటి శక్తి ఉండి కూడా దానం చేయలేనటువంటి స్థితిలో మనం ఉంటాం. మరొకటి ఏమిటి అంటే కొంతమంది కొన్ని దానాల్ని స్వీకరించరు. అంటే శనికి ఇచ్చేటువంటి దానాల్ని, నల్ల నువ్వుల్ని, నల్ల మూకుడిని దానం చేస్తూ ఉంటాం, ఉప్పుని దానం చేస్తూ ఉంటాం. ఇలాంటి దానాల్ని అందరూ స్వీకరించరు. కొన్ని నవధాన్యాలు మనం నవగ్రహాలకు ఇచ్చేటువంటివి కూడా అందరూ స్వీకరించరు. అయితే కొంతమంది మాత్రమే వాటిని స్వీకరించడానికి ఉంటారు. ఎందుకంటే ఆ దోషం వాళ్ళకి అంటకుండా ఉండడం కోసం మళ్ళీ వాళ్ళు జపం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ దానాల్ని స్వీకరిస్తూ ఉంటారు. అయితే ఈ రెండు పరిస్థితుల వల్ల కూడా దానం చెయ్యాలి అన్నప్పుడు దానం చేయలేనటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతూ ఉంటుంది. అయితే అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఈ విషయంలో మనకి శాస్త్రం ఏం చెప్తోంది? ఒక్కొక్కసారి మనం అననుకూల పరిస్థితుల్లో శక్తి ఉండి దానం చేయలేని స్థితిలో, అంటే మంచంలో ఉంటాము, అనారోగ్యంతో ఉంటాము, దగ్గర ఎవరు తీసుకెళ్లి దానం చేయించేవాళ్ళు మనకి అందుబాటులో ఉండకపోవచ్చు, లేదా విదేశంలో ఉండవచ్చు, మనకి అనుకూలం కానటువంటి దూరదేశంలో మనం ఉండొచ్చు. అలాంటి అననుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏం చేయటం? మనసులోనే మనం భావన చేసుకోవాలి. భగవంతుడికి కానీ మనం బ్రాహ్మడికి కానీ దేన్ని దానం చెప్పారో ఆ దానాన్ని చేస్తున్నట్టుగా భావించి భగవంతుడి దగ్గర అర్పితం చేసినట్టుగా భావన చెయ్యాలి అని అంటారు. అంటే తాత్కాలికంగా వీళ్ళ మనసు ఏమిటి, దేనికి దోషమో ఆ దోష పరిహారం కోసం మానసికంగా వాళ్ళు ఆయత్తమయ్యి ఆ దోష నివారణ వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి శాంతి చేకూరుతుంది అనేటువంటి మాటని చెప్తారు. తర్వాత శివుడికి ధాన్యాలతో పూజ చేసేటువంటి పద్ధతి కూడా ఉంది. అంటే కేవలం మనం దానం చేయడం కోసం, దోష నివారణ కోసమే కాకుండా శివుడికి ఒక్కొక్క ధాన్యంతో కూడా పూజించేటువంటి సాంప్రదాయం ఉంది. అందుకని ఇది దోషం కాదు. కాబట్టి పెసలు కానీ, గోధుమలు కానీ, బియ్యం కానీ, నువ్వులు కానీ, ఏ ధాన్యమైనా సరే శివుడికి అభిషేకం తర్వాత పరిశుభ్రంగా దుమ్ము లేకుండా కడిగి తుడిచి అందులో ఎలాంటి రాళ్ళు కూడా లేకుండా చేసి శివుడి మీద అభిషేకం తర్వాత వేసి వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆవుకి కానీ సాధు జంతువులకి కానీ పెట్టాలి. అలాంటివి పెట్టినప్పుడు కూడా ఈ దోష పరిహారం జరుగుతుంది అని చెప్తారు. అలా కానప్పుడు, అది కూడా అందుబాటులో లేనప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఒక నదీ ప్రవాహంలో వేయవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. లేదా మరొక పద్ధతి ఏమిటంటే, మనం ఎప్పుడు దానం చెయ్యాలి అని అనుకుంటాం, మరో చోటికి వెళ్ళలేని పరిస్థితి ఉందనుకోండి, అది దానం చేసినట్టుగా భావించి ఆ ధాన్యాన్ని తీసి ఒక దగ్గర మూట కట్టి, అంటే మనం ముడుపులు కట్టినట్టుగా ఒక పాత్రలో కానీ, ఒక సంచిలో కానీ, ఒక కవర్లో కానీ ఆ ధాన్యాన్ని వేసేసి అది దానం చేసినట్టుగా భావించి, ఎక్కడైనా అన్నసత్రాలు ఉన్నప్పుడు ఎక్కడైనా ఇక్కడ నిత్యవారీగా చేస్తూ ఉంటారు కదా, అలా చేసే వాళ్ళకు కూడా దీన్ని సమర్పించడం వల్ల వండి అందరికీ పెడతారు. అలా పెట్టడం వల్ల కూడా దానం చేసినటువంటి ఫలితం వీళ్ళకి దక్కుతుంది. అంటే ఇక్కడ మనకి తెలుస్తున్నటువంటి విషయం ఏమిటి? రెండు రకాలుగా దోష నివారణకి మనకి అనుకూలత కుదరకపోవచ్చు. ఒకటి మన అసక్తత వలన, రెండవది దానం స్వీకరించే వాళ్ళు లేకపోవటం వలన. ఇలాంటివి ఉన్నప్పుడు మనం మనసులో భావన చేసుకోవడం, లేదా తీసి ఆ ధాన్యాన్ని పక్కన పెట్టడం, లేదా దాన్ని శివుడికి అభిషేకం తర్వాత వేసి జంతువులకి పెట్టడం, సాధు జంతువులకి పెట్టడం, అలా చేయటం వల్ల కూడా దోష పరిహారం జరుగుతుంది అంటారు. కొన్నిసార్లు అన్నదానం చేయమని చెప్తారు. అన్నదానం చేయటానికి అందరికీ శక్తి ఉండాలి, అందరికీ వీలు కావాలి. అలా కాలేదనుకోండి, అప్పుడేం చెయ్యాలి అనేటువంటి సందేహం కూడా వస్తుంది. అలాంటి సందేహాలు వచ్చినప్పుడు ఏమిటంటే, చక్కెర, పంచదార ఉంటుంది కదా, ఆ పంచదార తీసుకెళ్ళి ఎవరు తొక్కనటువంటి స్థానంలో, అంటే అందరికీ ఇంటికి దగ్గరగా కాకుండా చెట్లు చేమలు ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో తీసుకెళ్ళి చీమలకి చక్కెర వేయటం వల్ల
10,000 మందికి అన్నదానం చేసినటువంటి ఫలితం దక్కుతుంది అంటారు. దానివల్ల ఎన్నో దోషాలు పరిహారం అవుతాయి అంటారు. అంటే శాస్త్రం ఏం చెప్తోంది, చీమలకి చక్కెర వేయటం వల్ల 10,000 మందికి అన్నదానం చేసినటువంటి ఫలితం దక్కుతుంది అనేటువంటి మాటని చెప్తోంది. అందుకని సూక్ష్మంలో మోక్షంలాగా వాళ్ళకి ఆర్థిక శక్తి లేదనుకోండి, అన్నదానం చేయలేరు. దానివల్ల వీళ్ళకి వచ్చేటువంటి పుణ్యం రాదు, లేదా దోష పరిహారం కాదు. అందుకని ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం వల్ల ఇలా మనకి అననుకూల పరిస్థితిలో కానీ, తీసుకునే వాళ్ళు లేనప్పుడు కానీ ఈ దానాలు ఈ విధంగా చేసి మనం దోష పరిహారం చేసుకోవచ్చు అని చెప్పేసి శాస్త్రవచనం. గుడిలో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఎందుకు ఉంటాయి? మనకి ఈ రావి చెట్టు తర్వాత వేప చెట్టు కలిసి ఒకే దగ్గర ఉండడం కనిపిస్తుంది. అయితే దాని కింద ఆంజనేయ స్వామి ఉండటమో, లేదా నవగ్రహాలు ఉండటమో, లేదా నాగశిలలు ప్రతిష్ఠ చేసి కానీ మనకి కనపడుతూ ఉంటాయి. అసలు ఈ రెండు చెట్లు ఒక దగ్గరే ఎందుకు ఉంటాయి? ఇవి దేవాలయాల్లో ఎందుకు నాటుతారు? వీటికి పూజలు ఎందుకు చేస్తారు అనేటువంటి సందేహాలు మనకి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏమిటంటే, రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపంగా చెప్పుకుంటాం, అశ్వత్థ వృక్షంగా చెప్పుకుంటాం. వేప చెట్టుని మహాలక్ష్మి స్వరూపంగా చెప్తారు. వేపలో రావిలో ఇక్కడ మనం ఏమిటంటే 2 రకాల ఉపయోగాల్ని మనం తెలుసుకోవాలి. ఒకటి ఆధ్యాత్మికంగా, మరొకటి వైద్యపరంగా. 2 కారణాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. విష్ణుమూర్తి ఎవరు? జగద్రక్షకుడు. విష్ణుమూర్తి భార్య ఎవరు? మహాలక్ష్మిగా మనం చెప్పుకుంటాం. ఇది ఇక్కడ విష్ణుమూర్తి స్వరూపంగా రావి చెట్టుని, వేప చెట్టుని మహాలక్ష్మి స్వరూపంగా చెప్పుకుంటారు. కాబట్టి అవి రెండూ కలిసి అక్కడ ఉండడం మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే వీటికి ప్రదక్షిణాలు చేయటం, తర్వాత వీటికి పూజలు చేయటం కూడా మనకి ప్రత్యేకమైనటువంటి అంశంగా చెప్తారు. ప్రతిరోజు ఎవరు ఈ రావి చెట్టు కింద దీపారాధన చేస్తారో వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. పిల్లలు లేనటువంటి వాళ్ళు ఈ చెట్ల కింద ఎవరు ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకు ఉండేటువంటి సంతానహీనత పోయి సంతానవతులు అవుతారనే విషయం కూడా మనకి చెప్తారు. అంటే దీనికి దానికి ఏమిటి సంబంధం అనేటువంటి సందేహాలు కూడా చాలామందికి వస్తాయి. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మనం చెప్పుకోవాలి, ఈ కోణంలో మనం తెలుసుకోవాలి అంటే సకల దోష పరిహారం కావటానికి మరొకటి ఏమిటంటే దరిద్ర బాధలు పోవడం కోసం అని చెప్పేసి. ఎందుకంటే జ్యేష్ఠాలక్ష్మి రావి చెట్టు మొదట్లో ఉంటుందిట. రోజు ఎవరు రావి చెట్టు మొదట్లో దీపారాధన చేసి ప్రదక్షిణలు చేస్తారో, ముఖ్యంగా ఏమిటంటే రోజు రావి చెట్టును ముట్టుకోకూడదు. కేవలం ఒక శనివారం మాత్రమే రావి చెట్టును ముట్టుకోవాలి. అలా ముట్టుకోకుండా దూరంగా దీపారాధన చేసి రోజు ప్రదక్షిణలు చేసి విష్ణు స్వరూపంగా భావించి ఎవరు ధ్యానిస్తారో, ఎవరు ఆ చెట్టును పూజిస్తారో వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని, దరిద్ర బాధలన్నీ పోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. మరో విషయం కూడా, భార్య భర్తల మధ్యలో అన్యోన్యత కరువైనప్పుడు, లోటుపడినప్పుడు కూడా ఈ చెట్లకి పూజ చేయటం వల్ల వాళ్ళకి అన్యోన్యత పెరుగుతుందని, వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలన్నీ పోతాయి అనేటువంటి విషయం కూడా చెప్తారు. ఇక వైద్యపరంగా చెప్పుకోవాలి అని అనుకుంటే వేపలో ఉన్నటువంటి సుగుణాలు మరీ చెట్టులో లేవు అని చెప్తారు. మరొకటి ఏమిటంటే 1000 ఇతర చెట్లు ఇచ్చేటువంటి ఆక్సిజన్ని ఒక్క వేప చెట్టు ఇస్తుందిట. అంటే వేప గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత రావి, ఈ రావి పళ్ళను తినటం వల్ల, రావి చెట్టు కింద ప్రదక్షిణలు చేయటం వల్ల సంతాన లోపాలు పోతాయంటారు. అంటే రావి పండులో ఉండేటువంటిది హీనతను పోగొట్టేటువంటి శక్తి రావి పండుకు ఉందని మనకి వైద్యశాస్త్రం, ఆయుర్వేదం కూడా చెప్తోంది. రావి పళ్ళను పాలల్లో వేసుకుని తినటం వల్ల గర్భస్థంగా ఉండేటువంటిది, అంటే గర్భకోశంలో ఉండేటువంటి లోపాలన్నీ కూడా సవరించబడతాయని చెప్పేసి మనకి ఆయుర్వేదం చెప్తోంది. ఇకపోతే ఎన్నో రోగాలు పోవటానికి మనకి వేపగాలి కావాలి. అంటే శారీరకంగా మనకి చర్మ వ్యాధులు ఏమున్నా కూడా ఈ రావికి తర్వాత వేపకి గాలి తగలటం వల్లనే చర్మ వ్యాధులన్నీ పోతాయి అంటారు. అంటే భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి మొదలుకొని శరీరంలో ఉండేటువంటి ఇతర ఎన్నో వ్యాధులు కూడా నివారణ పొందుతారు వీళ్ళనేటువంటి విషయాన్ని మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. అందుకని విష్ణుమూర్తి స్వరూపమని రావి చెట్టుని, మహాలక్ష్మి స్వరూపమని వేప చెట్టుని కలిపి ఒకే దగ్గర నాటడం మనకి చాలా దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రాణ సంకటాలు అంటే ఏమిటి? ప్రాణ సంకటం అంటే ప్రాణం పోయిన దానికంటే కూడా ఎక్కువ అవస్థని, బాధను కలిగించేటువంటి దాన్ని ప్రాణ సంకటం అని చెప్పుకుంటాం. మామూలుగా కూడా మనం ఏమంటాం, పెళ్లికి చెలగాటం, ఎలకకి ప్రాణ సంకటం అనేటువంటి మాటని మనం చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా జీవితంలో కూడా చాలా రకాలుగా ప్రాణ సంకటాలు ఏర్పడుతూ ఉంటాయి మనకి.
ప్రాణ సంకటాలు ఏవి అనంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అప్పుల బాధ, అవమానం, అనుమానం. ఈ మూడు కూడా ప్రాణ సంకటాలుగా ఉంటాయి మనిషికి. ఒక్కొక్కసారి ఏదో అవసరానికి తప్పనిసరిగా ప్రతి మనిషికి అప్పు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కానీ ఆ అప్పు తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రం అది ఒక ప్రాణ సంకటంగా మారుతుంది, ప్రాణం పోయేదానికంటే ఎక్కువ బాధగా మారుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఏ వ్యక్తి కూడా ప్రాణం పోయేటువంటి పరిస్థితులు, అంటే ఎప్పుడు ఒక పిల్ల పెళ్లి చేయాలి, ఒక వ్యక్తి కుటుంబ వ్యక్తి ఎక్కడన్నా హాస్పిటల్లో ఉన్నాడు, తప్పనిసరిగా ఆ ప్రాణం కాపాడడం కోసం చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి తగినటువంటి డబ్బు సమకూర్చగలను అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే అప్పు చేయాలి అనేటువంటి మాటను చెప్తారు. ఇకపోతే రెండవది అవమానం. ఏ వ్యక్తికి అవమానం జరగకూడదు. అవమానం జరిగిన దానికంటే ఇంకా అంతకంటే ప్రాణం పోయే పరిస్థితి ఇంకేమీ ఉండదు. ప్రాణం పోయినా పర్వాలేదు, ఇలాంటి అవమానం నాకెందుకు జరిగింది అనేటువంటి బాధ జీవితాంతం కన్నీళ్లు కారుస్తూనే ఉంటారు. అంటే అవమాన భారాన్ని భరించడం చాలా కష్టం. ఏ కష్టాన్నైనా భరించవచ్చు, కానీ అవమానాన్ని మాత్రం ఎవరు తట్టుకోలేరు. అందుకని అవమానం జరగటం అనేటువంటిది అష్ట కష్టాల్లో ఒక కష్టంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇంకోటి ఏమిటంటే, సీతమ్మ వారికి అగ్ని పరీక్ష పెట్టారు. అదొక అవమానంగా భావించింది. కానీ ఆవిడేమనుకుంది, అందరికీ నేనేమిటో చెప్పాలి కాబట్టి ఆవిడ అగ్ని పరీక్షలో అగ్నిలో దూకి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. కానీ మరి రెండోసారి ఆవిడ పాతివ్రత్యాన్ని నిరూపించుకోమన్నప్పుడు ఏకంగా భూమిలోకే వెళ్ళిపోయింది. ఎందుకు? ఇంతకంటే అవమానం ఇంకేదీ లేదు. ఏ స్త్రీకైనా తన పవిత్రతను నిరూపించుకోవాలి అనేటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, అంతకంటే దారుణమైనటువంటి విషయం మరేది ఉండదు. పురుషులకైనా సరే ఎన్నోసార్లు అవమానాన్ని పొందేటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి తెలియకుండానే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. శత్రువుల మధ్యలో ఉన్నప్పుడు, శత్రువులు వీళ్ళని వంచాలని చూసినప్పుడు, లేదా వీళ్ళు తెలియకుండా ఎవరికైనా ఏదైనా వీళ్ళ వల్ల కీడు జరిగినప్పుడు వాళ్ళు వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి అవమానం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ చేయని తప్పుకి కూడా కొన్నిసార్లు అవమానాన్ని పొందుతూ ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళ భ్రమ వల్ల కానీ, ప్రతీకారం వల్ల కానీ, మరే కారణమైనా కానీ కొన్నిసార్లు ప్రతి మనిషికి కూడా ఒక్కో సమయంలో చిన్నదో పెద్దదో అవమానం జరుగుతూ ఉంటుంది. ఈ అవమానం జరిగినప్పుడు దీనికంటే చస్తే బాగుండేది కదా, ఇలాంటి అవమానం నాకెందుకు జరిగింది అని మాటిమాటికి తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుని కుంగిపోతూ ఉంటారు. జీవితంలో ఎలాంటి క్షణంలో ఈ అవమానం గుర్తొచ్చినా కూడా ఆ బాధ వాళ్ళకి వర్ణనాతీతంగా ఉంటుంది. దాన్ని కూడా ఒక ప్రాణ సంకటంగా చెప్పుకుంటాం. అందుకని ఎవరైనా మనని కావాలని వంచడానికి, కావాలని అవమానించడానికి ప్రయత్నించినప్పుడు మనం దానికి ఏమీ చెయ్యలేము. కానీ శత్రువులని ఏర్పరచుకోకుండా వాళ్ళ వలన అవమానం పొందకుండా ఉండాలి అంటే మనం ఎవరికి హాని చేయకుండా పొదుగురితో మంచిగా ఉండటం వలన వీలైనన్ని అవమానాల్ని మనం తప్పించుకోవచ్చు. మరొకటి అనుమానం. ఈ అనుమానం అనేటువంటిదే ఉండాలి, కానీ ఎదుటి వ్యక్తి వలన, అనుమానించే వ్యక్తి దగ్గర మనం ఉండటం వలన, అది ఎవరైనా కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, మన దగ్గర తోటి ఉద్యోగస్తులు కావచ్చు, మన పై అధికారులు కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా భార్య భర్త, వీళ్ళ మధ్యలో ఒకరి మీద ఒకరికి అనుమానం ఏర్పడిందో ఇంకా అంతకంటే ప్రాణ సంకటమైనటువంటి విషయం మరేదీ ఉండదు. నిత్యం అనుమానంతో గడపడం కంటే విడిపోవడం మంచిది అనేటువంటిది ఏర్పడుతుంది. తద్వారా కుటుంబాలే విడిపోతూ ఉంటాయి. అందుకని ఇక్కడ అనుమాన రాహిత్యంగా ఉండాలి, పరస్పర నమ్మకంతో ఉండాలి. ఆ నమ్మకంతో ఉండటం వలన కుటుంబాలు విడిపోకుండా కలకాలం కలిసి ఉండొచ్చు. అనుమానం అనేటువంటిది పెనుభూతంగా మారుతుంది. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని అనుమానంతో చూడటం అంటూ ప్రారంభించామంటే అది పెరిగి పెద్దదై వాళ్లను అంతం చేసే వరకు అది వదలదు. అందుకని అనుమానాన్ని ఎప్పుడు కూడా మానేయాలి, ఎప్పుడు అనుమానించకూడదు. మనం ఏమిటో తెలుసుకొని విషయాన్ని అవగాహన చేసుకొని దాని ప్రకారం మనం ప్రవర్తిస్తూ ఉండాలి. మరొకటి ఏమిటంటే, ఏదైనా సరే మనం పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఉండాలి. మనం ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు నెగటివ్ ఆలోచనలు పెట్టుకోకుండా ఉండటం వల్ల ఈ అనుమానాన్ని మనం పడకుండా ఉంటుంది. అనుమాన రాహిత్యం చేసుకోవచ్చు. అనుమానం అనేటువంటిది అన్నిటికంటే పెద్ద దోషంగా చెప్తారు. కాబట్టి ఎవరు ఎవరిని అనుమానించకుండా
కలిసిమెలిసి ఉండటం కానీ, ఎదుటి వాళ్ళ బలహీనతల్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం కానీ చేయాలి. ఒకసారి ఎప్పుడైనా ఏదైనా చిన్న పొరపాటు చేసినా కూడా క్షమించగలిగేటువంటి మనస్సు కలిగి ఉండాలి. కానీ ఒకసారి పొరపాటు చేశారు కదా అని పదే పదే చేస్తున్నారని అనుమానించడం వల్ల కూడా ఎదుటి వాళ్ళు చాలా బాధపడే అవకాశం ఉంటుంది. తద్వారా దానితో ఎన్నో ఘర్షణలు మొదలై కాపురాలు కూలిపోయేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి అనుమానాన్ని పెంచుకోకుండా ఉండటం, అనుమానం వచ్చిందంటే దాన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎప్పుడు కూడా ఎదుటివాడికి ప్రాణ సంకటంగా లేకుండా, తద్వారా తనకి ప్రాణ సంకటం కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని ఈ ప్రాణ సంకటాలు అనేటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటిది. వీటిని తప్పించుకోవాలి అంటే అప్పులు చేయకూడదు, మనం శత్రువుల్ని పెంచుకోకూడదు. మనలో అనుమాన బీజం లేకుండానే మనం పాజిటివ్గా ఎదుటివాడ గురించి ఆలోచిస్తూ ఉండటం వలన ఈ ప్రాణ సంకటాలన్నిటి నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు.